ఈ రాష్ట్రంలో రాజకీయ పార్టీలు బెస్తల్ని సామాజికంగా రాజకీయంగా అనగదొక్కే కార్యక్రమాన్ని అనాదిగా కొనసాగిస్తూ ఉన్నాయి. దాంట్లో భాగమే స్వాతంత్రం వచ్చినటువంటి 79 సంవత్సరాల కాలంలో సువిశాలంగా ఉన్నటువంటి బెస్తలు, రాష్ట్ర వ్యాప్తంగా సువిశాలంగా ఉన్నటువంటి బెస్తలు చట్టసభల్లోకి కాలు పెట్టలేనటువంటి ఒక దుస్థితి. మా పరిస్థితి ఏ దారికి వచ్చిందంటే, అంబేద్కర్ చెప్తారు ఒక మాట, చట్టసభల్లో ప్రాతినిధ్యం లేనటువంటి జాతి నశించిపోతుందని. ఈరోజు మమ్మల్ని ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నాయే తప్ప ఈ జాతి యొక్క అభ్యున్నతి కోసం ఏమాత్రం ఏ పార్టీ కూడా కృషి చేయలేదని ఈరోజు మేము చెప్తా ఉన్నాం. అందుకోసమే ఈరోజు జనాభా ప్రాతిపదికన రాజకీయంగా మాకు రావాల్సినటువంటి వాటా కావాలని చెప్పి మేము గట్టిగా నిలదీస్తా ఉన్నాం ఈ రాజకీయ పార్టీలు. మీరు ఆ విధంగా చేయకుండా పోతే ఈరోజు వేలాదిగా ఉన్నటువంటి బెస్తలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏకతాటిపైకి వచ్చి మేము ఓటు వేసేదే కాదు, మీ భరతం పట్టేది కూడా మాకు తెలుసు అనేటువంటి ఒక హెచ్చరికని ఈ ప్రభుత్వాలకు పంపించాలనేటువంటి ఉద్దేశంతోనే ఇక్కడ మేమంతా కూడా సమావేశమైనాం. ఎంత దారుణం అంటే, బెస్తలకు ఇవ్వాల్సినటువంటి హక్కుగా రావాల్సినటువంటి, సాంప్రదాయంగా రావాల్సినటువంటి బెస్త కార్పొరేషన్ని ఈ ప్రభుత్వం పట్టపు కులానికి ఇస్తా ఉంది. అంటే బెస్తలంటే ఈ కూటమి ప్రభుత్వానికి దృష్టిలో కూడా లేదనేటువంటి విషయం మాకు అర్థమవుతా ఉంది. ఈరోజు మా కులానికి, మా జాతికి సంబంధించినటువంటి మినిస్టరే ఉన్నాడు, కొల్లు రవీంద్ర గారు. మరి వారికి కూడా తెలియకుండా జరిగిందా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అంతకంటే ముందు ఇంకోటి జరిగింది. కొల్లు పెద్దిరాజు అని చెప్పి అతనికి ఆఫ్ కాప్ చైర్మన్ పదవిని ప్రకటించేసినారు. దున్నపోతు ఏంటంటే ఘాటి కట్టైనట్లు అది ఎలక్షన్ అయితే అని తెలిసి కూడా సెలక్షన్ చేసినారు. అంటే ఈ మంత్రులకు తెలియదా అది ఎలక్షన్ ద్వారా ఎన్నుకునేటువంటి పదవని? ఇమ్మీడియట్గా దాన్ని రద్దు చేసి మళ్ళీ ఆగమేఘాల మీద ఇంకో కార్పొరేట్ చైర్మన్ అతనికి ఇచ్చినప్పుడు ఈరోజు ఈ జీవోని ఎందుకు రద్దు చేయకూడదు? బెస్తలు కానటువంటి వాళ్ళకి ఇచ్చినటువంటి బెస్త కార్పొరేషన్ రద్దు చేసి బెస్తలకు ఎందుకు ఇవ్వకూడదని చెప్పి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. అందుకే ఈ జీవో వచ్చినటువంటి మరుక్షణం నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా మా నిరసనలు వ్యక్తం చేస్తున్నాం. మేము అనంతపురం జిల్లాలో నేను అన్ని మండలాల్లో గ్రీవెన్స్ సందర్భంగా అన్ని ఎంఆర్ఓలకి విజ్ఞాపన పత్రాలు ఇచ్చినాం. జిల్లా కలెక్టర్కి మేము ఇచ్చినాం. నిన్న కర్నూలులో కూడా జరిగింది. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మేము నిరసనలు వ్యక్తం చేస్తున్నాం ప్రజాస్వామ్యయుతంగా. మీరు దీన్ని పెడజేమని పెడితే ఈరోజు అప్రజాస్వామికమైనటువంటి పద్ధతులను ఎంచుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి గవర్నమెంట్కి మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. మేము బజార్లలోకి, రోడ్లలోకి రావాల్సి వస్తుంది. అంతవరకు రాణించుకోవద్దండి. మీరు ఈరోజు ప్రజల సేవ కోసమే ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పుకున్నటువంటి పెద్ద మనుషులు ఈరోజు మీరు చేస్తున్నటువంటి పరిపాలన ఎవరి కోసమో, ఎవరి లాభాల కోసమో, ఎవరి మెప్పుల కోసం మీరు చేస్తా ఉన్నారో ప్రజలంతా గమనిస్తా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మేము మనవి చేస్తున్నాం. అందుకోసమే బెస్తలందరూ ఐక్యమవుతాం, ఏకతాటిపైకి వస్తాం, మా హక్కుల కోసం మేము పోరాటం చేస్తాం, మాకు రావాల్సినవి మెడలు వంచి రాబట్టుకుంటామని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం.